తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామండి. సంపూర్ణ మాన్యత కలిగి ఉన్న పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అది కేవలము సంఘంని పాలించేవారు కాదండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయాలు తల్లి చెప్తుంటది. అమ్మో! బిడ్డలు ఇలా అనుకుంటారండి. అమ్మో! బిడ్డలు ఇలాగ అనుకుంటారని తండ్రి ఆ తల్లి మాట, భార్య మాట వినేసి బిడ్డల్ని ఒక్క మాట అనరు. బిడ్డల్ని క్రమశిక్షణ పరచరు. బిడ్డల్ని బాధ పెట్టకూడదు. బిడ్డల్ని ప్రేమించాలే అంతే, ఇంకేం చేయకూడదు అని అంటూ ఉంటారు. ప్రేమించే ప్రతి తండ్రి క్రమశిక్ష పరుస్తాడంట. శిక్షిస్తాడంట. ఈరోజు చాలామంది తండ్రులు కూడా బిడ్డలకి భయపడి, లేకపోతే వీరిని భయపడి వారు ఏమనుకుంటారో, వారు బాధపడతారో అని క్రమశిక్షణ చేయట్లేదంట. మరలా 13, 14 ఇయర్స్ రాగానే నా కొడుకు, నా కూతురు చేయి దాటిపోయారండి, పాడైపోయారండి, లోకంలోకి వెళ్ళిపోయారండి అంటే చిన్నప్పుడే నేర్పించుంటే, చిన్నప్పుడే భయంలో పెడితే ఎంత బాగుండు. బిల్లీ గ్రహం యొక్క భార్య రూత్ గ్రహం. బిల్లీ గ్రహం గారు అనేక రోజులు, నెలల తరబడి పరిచర్య చేసేవాళ్ళంట. పరిచర్య చేస్తూ చేస్తూ ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో వచ్చి ఉండేవారంట. 5 పిల్లల్ని తన సొంత చేతులతో పెంచింది రూత్ గ్రహం. అటువంటి స్త్రీ తండ్రి లేని పక్షాన కూడా ఎంతో జాగ్రత్తగా తండ్రి పాత్రను కూడా తీసుకొని ఏం చేసేదంట తెలుసా అండి? తండ్రి వస్తే తండ్రికి అప్పచెప్పేదంటే అంత క్రమశిక్షణలో బైబిల్ నేర్పిస్తూ, పాటలు నేర్పిస్తూ అప్పచెప్పేది. కానీ తండ్రి లేనప్పుడు ఎలాగ చేసేది తెలుసా? వారి భర్త బిల్లీ గ్రహం గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? రూత్ గ్రహం ఎలాగ నా పిల్లల్ని పెంచిందంటే, ఒక చేతిలో ఏమో బైబిల్, ఒక చేతిలో ఏమో కర్ర. ఏంటంట? ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో కర్ర అంట. బైబిల్, కర్ర అంటే బైబిల్ చెప్పాల్సిన సమయంలో బైబిల్, వారు ఏమైనా తేడా చేసినట్లయితే, ఏమైనా రిబెలియస్గా ఉన్నట్లయితే కర్రతోటి దండించేదంట, స్పాంక్ చేసేదంట. ఆ రీతిగా భయభక్తులతో పెరిగారు అని చెప్తుంది. ఆ రీతిగా తల్లిదండ్రులకి ఎంతో గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఈరోజు పిల్లలకి బెదిరిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు ఏమనుకుంటారో, పిల్లలు ఏమైపోతారో, పిల్లలు మనల్ని ద్వేషిస్తారేమో, పిల్లల్ని బాధ పెడుతున్నామేమో అని పిల్లల నిమిత్తమై మీరు అన్నీ కూడా, ఒక సామెత ఉందండి. ఏంటి తెలుసా? ఒక పామంట ఆ, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా చలేస్తుంది, ఆ అమ్మాయి చాలా చలిలో ఉంది, ఆ అమ్మాయి కోట్ వేసుకుందంట. మీకు ఎందుకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఒక కోట్ వేసుకుందంట. ఆ చలిలో ఉన్నప్పుడు ఈ పాము అడిగిందంట, ప్లీజ్ నన్ను నీ కోట్లో పెట్టుకో, నాకు చాలా చలేస్తుందంటే, నో నో నో, నేను పెట్టుకోను, నువ్వు పామువి, నువ్వు నన్ను కాటేస్తావు అన్నదంట. మరలా అడిగిందంట పాము, నేను ఏం కాటేయను, నేను ప్లీజ్ నాకు చాలా చలేస్తుంది, నేను కాటేయను, నన్ను నీ కోట్లో దాచిపెట్టుకోవా అన్నదంట. అట్లా 2-3 సార్లు అడిగిందంట. మూడోసారికి, నాలుగోసారికి ఈ అమ్మాయికి సర్లే అంతగా అడుగుతుంది కదా అని జాలి చూపించి ఆ కోట్లో పెట్టుకుందంట. కోట్లో పెట్టుకున్న తర్వాత తన చెయ్యి చుట్టుకుందంట. చుట్టుకుని ఉందంట, కొద్దిసేపు ఉందంట. కానీ సడన్గా కాటేసిందంట. కాటేస్తే, ఎందుకు కాటేసావు నన్ను, నేను నిన్నే కదా, నువ్వు అడిగావనే కదా నిన్ను లోపల పెట్టుకున్నానంటే, ఆ పామంటదంట, నేను ఎవరినో నీకు తెలుసు, నేను పాయిజనస్ అని తెలుసు, నాకు విషయం ఉందని తెలుసు, నేను కాటేస్తానని తెలుసు, అయినా కానీ నన్ను పెట్టుకున్నావు కదా, అందుకే నేను కాటేస్తాను. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అదే అండి. పాపములే పిల్లలు, పాపములే పిల్లలు, పాపములే పాపములే అని పాపముతో జాలితో పెంచుతున్నాము. కానీ క్రమశిక్షణ చేయాల్సిన సమయంలో చేయకపోతే ఎలాగంట? వారి జీవితం బట్టి, వారి చేసే కార్యాలు బట్టి మనకెంతో బాధ, వేదన, ఎంతో మనసు, హృదయం విరిగిపోయే పరిస్థితులు. ఎందుకంటే చిన్నప్పుడు క్రమశిక్ష పరచలేదు. చిన్నప్పుడు యూ కెన్ నాట్ సే నో. ఏది అడిగితే అది, ఏది కోరితే అది, ఏది జరిగించాలంటే అదే. అమ్మో! ఏడిసింది అంటే మొత్తం టాపులు వేసిపోతుంది, అందుకే నేను ఏడిపించను, తను ఏదంటే అది, నేను దాసురాలిని అన్నట్టు తల్లులు తన బిడ్డల ఎడల చేస్తుంటారు. తండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గాడ్ ఇస్ సేయింగ్ యూ హ్యావ్ ద ఫస్ట్. అంటే తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. పిల్లలకి విధేయులు అవ్వమని చెప్పలేదండి వాక్యము. తల్లిదండ్రులకి విధేయులై ఉండాలంట బిడ్డలు. దట్ ఈస్ ద ఫార్మ్, దట్ ఈస్ ద సైకిల్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్.